హాయ్ వియర్స్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు నుంచి మనము ఇంగ్లీష్ గ్రామర్లకు సంబంధించినటువంటి ఏదైనా ఒక చాప్టర్ గురించి చెప్పుకుందామండి. అన్నిట్లోకి ముఖ్యమైనటువంటిది ఏంటి వాక్య నిర్మాణం కోసం అని చెప్పనంటే మనకి టెన్సెస్ అనేటటువంటి చాప్టరు చాలా ముఖ్యమైనటువంటిదండి. కాబట్టి ఈ టెన్సులు ఎట్లా, డివిజన్ ఆఫ్ టెన్సెస్ ఎట్లా, టెన్స్ అంటే కాలము, ఇది ఎన్ని కాలాలుగా విభజించబడింది, అలాగే దానిలో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి అవి, అలాగే మొత్తము ఒక సింగిల్ ఇంగ్లీష్ వర్బ్ కనుక తీసుకుంటే దానికి 12 డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఆ 12 ఫామ్స్ ఏంటి, వాటిని ఎక్కడ ఉపయోగించాలి అనేటటువంటిది మనం కూలంకషంగా ప్రతిరోజు ఒక్కటి చొప్పున నేర్చుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద డివిజన్ ఆఫ్ టెన్సెస్. టెన్సెస్ ఆర్ ప్రైమరీ డివైడ్ ఇంటూ 3: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అంటే కాలం అనేటటువంటి దాన్ని 3 రకాలుగా మనకి విభజించారండి. అదేంటంటే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం. ఈ 3 కాలాలుగా విభజించారు. మళ్ళీ ఏం చేశారు, ఇంగ్లీష్ భాషలో ఈచ్ టెన్స్ ఈజ్ అగైన్ డివైడ్ ఇంటూ 4 డిఫరెంట్ ఫామ్స్. ఒక్కొక్క కాలాన్ని తీసుకుంటే దానికి 4 సబ్ డివిజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ సింపుల్, కంటిన్యూవస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. రేపు ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎట్లా ఉంటుందనేది నేర్చుకుందాం. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.